Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Kings 3:14. ఈ రోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి తీసుకున్నాం. I will lengthen thy days. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. In the portion of our meditation, మనం ధ్యానించేటువంటి యొక్క వాక్య భాగంలో God appeared unto King Solomon in a dream. మరి దేవుడు కలలో మరి సొలొమోనుకు ప్రత్యక్షమై He offered a blank check. మరి ఒక ఖాళీ చెక్కును సొలొమోనుకి ఇచ్చాడు. Whatever you want, you can ask. నీవు ఏదైతే అవసరమో అదంతా అడగొచ్చు అన్నాడు. God said, దేవుడు అన్నాడు, you can ask whatever you want. నీకు అవసరమైనదంతా కూడా అడుగు అని So చెప్పాడు. we read in verse 5, మన 5వ వచనంలో మనం చూస్తాము. and if that chance is given to us, కాబట్టి అదే అవకాశం మనకి ఇవ్వబడితే I don't know what I would have asked. నేనేం అడుగుతారో నాకు తెలియదు, ఏం అడుగుండేవాడు, ఏం అడుగునేవాడు నాకు or తెలియదు. what you would have asked, I do not know. కాబట్టి నువ్వు ఏం అడిగేవాడవో నాకు తెలియదు. Generally what the kings will do, సాధారణంగా రాజులు ఏం చేస్తారు, they will ask for the expansion of their kingdom. వారి రాజ్య విస్తరణ కొరకు అడుగుతారు, They will ask victory over their enemies, వారి శత్రువుల మీద విజయం కొరకు అడుగుతారు, or they will ask the welfare of their subjects, their people. వారి యొక్క ప్రజల యొక్క క్షేమం కొరకే అడుగుతారు. Similar types of requests they will make. కాబట్టి అటువంటి ఆకర్లను వారు అడుగుతారు. But instead of asking for various other things, అయితే ఇతరమైనటువంటి అనేక విషయాల గురించి అడగడానికి బదులు Solomon asked God for the knowledge from him, మరి సొలొమోను దేవుని దగ్గర నుంచి జ్ఞానం కొరకే అడిగాడు. and that pleased God so much. అది దేవునికి ఎంతగానో సంతోషం In కలిగించింది. addition to what he asked for, God gave more than his expectation. మరి ఆయన అడిగిన దానికంటే బదులుగా మరి దేవుడు దానికంటే ఎక్కువైనటువంటి విషయాలు అనుగ్రహించాడు. God said in chapter 3 verse 12 and 13, దేవుడు 3వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో చూస్తాము. I am reading, నేను చదువుతున్నాను. I have given thee a wise and understanding heart, so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee. And I have also given thee that which thou hast not asked, both riches and honor, so that there shall not be any among the kings like unto thee all thy days. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. And in 3:14, కాబట్టి 3వ అధ్యాయం 14వ వచనంలో God promised Solomon long life. మరి దేవుడు సొలొమోనుకు దీర్ఘాయువును వాగ్దానం చేశాడు. If he walks in the ways of God, మరి దేవుని యొక్క మార్గాల్లో నడిచినట్లయితే then I will give you long life. అప్పుడు నేను నీకు దీర్ఘాయువునిస్తాను. Many people will question. అనేక మంది ప్రశ్నిస్తారు, Solomon became king at the age of 19 or 20. మరి సొలొమోను 18-19 సంవత్సరాల వయసులో రాజుగా అయ్యాడు. Why? ఎందుకు? Because history says David committed sin with Bathsheba at the age of 50. మరి ఎందుకనగా చరిత్ర ఏం చెప్తుందనగా దావీదు బత్షెబతో పాపం అనేటువంటిది దాదాపు 50 సంవత్సరాల వయసులో చేశాడు. So not exactly. మరి సరిగ్గా 50 సంవత్సరం అని కాదు, That is what the history says. చరిత్ర చెప్పేటువంటి విషయం. Suppose he has committed sin at the age of 50. ఒకవేళ మరి దాదాపు 50 సంవత్సరాల వయసులో ఆయన ఆ పాపం చేసినట్లయితే, Then at the age of 51, the first child who was born died. మరి 51వ సంవత్సరంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డ మరణించాడు. So he was 51. అప్పుడుకి 51 సంవత్సరం. Then again Bathsheba became pregnant. దాని తర్వాత మరలా బత్షెబ మరి గర్భం దాల్చింది. Probably when David was 52, Solomon was born. మరి దాదాపు దావీదుకు 52 సంవత్సరాలు ఉన్నప్పుడు సొలొమోను జన్మించిండవచ్చు. So David died at the age of 70. మరి దావీదు 70 సంవత్సరాల వయసులో మరణించాడు. So in other words, మరొక మాటలో చెప్పాలంటే Solomon must have become the king at the age of 18, 19, at the most 20. మరి సొలొమోను 18, 19 లేక దాదాపు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజు అయి ఉండవచ్చు. And he ruled for 40 years. మరి ఆయన 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. What does it mean? దాని అర్థం ఏంటి? At the age of 60 he died. మరి 60 సంవత్సరాలకే మరణించాడు. He not even lived that much like his father David. మరి దావీదు జీవించినంత జీవిత కాలం కూడా జీవించలేదు. David lived 70 years. దావీదు 70 సంవత్సరాలు జీవించాడు. Solomon lived for 60 years. సొలొమోను 60 సంవత్సరాలే జీవించాడు. Then many people will question. అనేక మంది ఈ విధంగా ప్రశ్నిస్తారు, Are is it the long life promised by God? మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి దీర్ఘాయుష్ అంటే ఇదేనా? He died at the age of 60. 60 సంవత్సరాలకే మరణించాడే. That's why అందుకే you have to read very carefully. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చదవాలి. In verse 14,
14వ వచనంలో what the Lord is telling? ప్రభు ఏమంటున్నాడు? You will live long if you walk in my ways. నీవు నా మార్గంలో నడిచిన ఎడల గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. He stopped walking in the ways of God, that's why he could not live long. మరి దేవుని యొక్క మార్గాలందు నడుచుట మానివేశాడు కాబట్టి మరి దీర్ఘాయువు కలిగి జీవించలేకపోయాడు. But God said, అయితే దేవుడు అన్నాడు, if you walk in my ways, నీవు నా మార్గంలో నడిచినట్లయితే yeah, you will have long life. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతునిగా Oh, what ఉంటావు. a loving God he is. ఎంత ప్రేమగల దేవుడు మనం కలిగి This is what Paul writes to Ephesians in Ephesians 3:20. మరి ఇదే విషయాన్ని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాస్తున్నాడు. What he is writing? ఏమని రాస్తున్నాడు? Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. This is what God has done in the life of Solomon. ఇదే విషయాన్ని దేవుడు సొలొమోను యొక్క జీవితంలో చేశాడు. He has given what he asked and he has given what he has not asked also. మరి సొలొమోను ఏమడిగాడో దేవుడు ఇచ్చాడు. అంత మాత్రం కాకుండా సొలొమోను అడగని విషయాలను కూడా దేవుడు ఇచ్చాడు. If we see the background of this passage, ఈ యొక్క మరి వాక్య భాగానికి ఉన్నటువంటి వెనుక చరిత్ర చూస్తే, David was king of Israel for 40 years. దావీదు ఇశ్రాయేల్ దేశానికి 40 సంవత్సరాల పాటు రాజుగా ఉండినాడు. Yeah, he ruled 7 years in Hebron. ఆయన 7 సంవత్సరాలు హెబ్రోన్ లో పరిపాలించాడు. 33 years in Jerusalem. 33 సంవత్సరాలు మరి యెరూషలేములో పరిపాలించాడు. Solomon succeeded his father after a bit of struggle for succession. మరి సొలొమోను మరి దావీదు తర్వాత ఆయనకు ఈ యొక్క విజయవంతమైనటువంటి జీవితం కొరకు ప్రయత్నించాడు. Solomon became king after his father. మరి సొలొమోను మరి దావీదు తర్వాత రాజుగా అయ్యాడు. There was a little bit struggle from Adonijah. మరి అదోనియా నుంచి అక్కడ కొద్దిగా పోరాటం ఉండింది. Yeah, we read it in 1 Kings 1st chapter. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తాం. We know a few things about Solomon. మరి సొలొమోను గురించి మనం కొన్ని విషయాలు అక్కడ చూస్తాం. He is the second son of Bathsheba. బత్షెబా యొక్క రెండవ కుమారుడు. And we all know the first son died. మరి మనందరికీ తెలుసు కదా, మొదటి కుమారుడు మరణించాడు. Solomon succeeded David at his mother's request. మరి తన తల్లి చేసినటువంటి మనవిని బట్టి అక్కడ సొలొమోను రాజరికంలోకి వచ్చాడు. And after David. దావీదు తర్వాత. And also David's approval. దాని తర్వాత దావీదు దానికి తీర్మానానికి ఒప్పుకున్నాడు. Preceding death, David's final breath, just before that. మరి దావీదు మరణించకంటే మునుపు he issued some last words to Solomon. మరి సొలొమోనుతో కొన్ని చివరి మాటలు పలికాడు. Then David confirmed the necessity of Solomon's obedience to God's laws. కాబట్టి దేవుని యొక్క నియమాలకు మరి మరి విధేయత చూపించాలన్నటువంటి విషయాలను మరి సొలొమోను ఒప్పుకున్నాడు. David told. దావీదు చెప్పాడు. At the beginning of this chapter, ఈ యొక్క అధ్యాయం యొక్క ఆరంభంలో we read that in verse 3. మనము 3వ వచనంలో మనం చూస్తాము. So that is 1 Kings 3:3. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, Solomon loved the Lord and followed the instructions of his father David. 3:3. 3వ అధ్యాయం 3వ వచనంలో, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని. Solomon loved the Lord. కాబట్టి సొలొమోను దేవుని ప్రేమించాడు. And it is written he followed the instructions of his father David. అంత మాత్రం కాకుండా తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క కట్టడలను అనుసరించాడు. So what does it mean? కాబట్టి దాని అర్థం ఏంటి? David taught very clearly how to follow the Lord as an experienced man of God. కాబట్టి ఒక మరి అనుభవం కలిగినటువంటి దైవజనునిగా దేవుని యొక్క వాక్యాలకు మాటలకు ఎట్లా లోబడాలన్నటువంటి విషయాన్ని దావీదు నేర్పించాడు. To Solomon. సొలొమోనుకు నేర్పించాడు. It is a challenge to every father. కాబట్టి ఇది ప్రతి ఒక్క తండ్రికి కూడా ఒక సవాలు. What you are teaching your children. కాబట్టి నీ పిల్లలకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? David can talk so many things. కాబట్టి దావీదు అనేక విషయాలు మాట్లాడవచ్చు. Oh, how to defeat their enemies. మరి ఏ విధంగా తన శత్రువులను ఓడించాలి, how to expand their kingdom. ఏ విధంగా తన రాజ్యాన్ని విస్తరింపచేయాలని. He has not told all these things. ఇవన్నీ కూడా చెప్పలేదు. But David instructed Solomon how to walk in the ways of the Lord with fear and trembling. అయితే దావీదు సొలొమోను ఏ విధంగా భయభక్తులతో మరి ప్రభువును వెంబడించాలనేటువంటి విషయాలు నేర్పించాడు. And we discover from this chapter that Solomon had a dream. కాబట్టి ఈ యొక్క అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతుంది కదా, సొలొమోనుకు ఒక కల వచ్చింది. Which was a unique experience to Solomon. మరి అది సొలొమోనుకు ఒక సమానమైనటువంటి అనుభవం. Generally, సాధారణంగా whenever the kings are there, మరి ఎప్పుడైతే రాజులు ఉంటారో, a prophet served as an intermediary between the Lord and the king. మరి దేవునికి రాజుకు మధ్యలో ప్రవక్త అనేటువంటి వాడు మధ్యవర్తిగా ఉండేవాడు.
గలవాడు. But Solomon had the rare privilege to be honored, have a divine visitation. అయితే సొలొమోనుకు మాత్రము మరి నేరుగా దేవుడే ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండినాడు. In that visitation, ఆ యొక్క దర్శనములో yeah, God can talk to a prophet and send it to Solomon. మరి ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడి సొలొమోను దగ్గరికి But పంపించినవచ్చు. God directly talked to Solomon means what a privilege. అయితే నేరుగా దేవుడే సొలొమోనుతో మాట్లాడాడంటే ఎంతో గొప్ప ఆధిక్యత. So in that visitation, ఆ యొక్క దర్శనములో the Lord asked Solomon, మరి ప్రభువు సొలొమోనుని అడిగాడు, what do you want? నీకేం కావాలి? Ask and I will give it to you. నువ్వు అడిగితే నేను నీకు అనుగ్రహిస్తాను. Solomon was very careful in response to God. మరి సొలొమోను దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క జవాబులో చాలా జాగ్రత్తగా ఉండినాడు. He first recounted the qualities of God. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాడు. How he has lavished his love and boundless faithfulness towards his father David. మరి తన తండ్రి అయినటువంటి దావీదు పట్ల దేవుడు ఎంత కృపా కనికరాలు చూపించాడు, ప్రేమను చూపించాడు అనే విషయాలు జ్ఞాపకం Then చేసుకున్నాడు. Solomon described himself, I am a child, though he was a king. కాబట్టి సొలొమోను తాను నేను ఒక బాలుడనని వర్ణించుకున్నాడు, ఆయన రాజైనప్పటికీ కూడా. And that showed his humility before the awesome God. కాబట్టి అది ఆ యొక్క గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట తన తగ్గింపును చూపిస్తా ఉంది. Actually, what he meant was that, నిజానికి ఆయన చెప్పగోరింది ఏమనగా, unlike David his father, he lacked experience. కాబట్టి మరి తండ్రి అయినటువంటి దావీదు వంటి అనుభవము తనకు లేదని చెప్తున్నాడు, either in the military leadership. మరి సైన్యంను నడిపించే విధానంలో గాని. So Solomon answered God in humility కాబట్టి సొలొమోను మరి ఎంతో దీనత్వంతో దేవునికి జవాబిచ్చాడు. and made a genuine and well thought out request for wisdom to rule the people of God. కాబట్టి దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికి నిజానికి ఎంతో అవసరమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అడిగాడు. Solomon desired practical wisdom. మరి సొలొమోను నిజంగా క్రియాపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కోరుకున్నాడు. Yeah, for a moment, as I mentioned already, నేను ఇప్పటికే చెప్పినట్లుగా ఒక క్షణం చూస్తే, imagine yourselves in Solomon's place. మరి సొలొమోను యొక్క స్థానంలో నిన్ను పెట్టుకొని చూసుకో. You could ask for God anything. నువ్వు దేవుని ఏదైనా అడగవచ్చు. What would be your request? నీ యొక్క మరి ఏదిగా ఉండేది? Here we can clearly see the response of God. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ప్రతిస్పందనను స్పష్టంగా In చూస్తున్నాం. 2 Samuel 11th chapter, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో, when David committed adultery with Bathsheba ఎప్పుడైతే దావీదు బత్షెబతో మరి వ్యభిచారము చేశాడు, and got Uriah killed in a deceitful way, మరి ఎంతో మోసయుక్తమైనటువంటి విధానంలో ఊరియాని చంపించాడు. it is written at the end of that chapter, ఆ యొక్క అధ్యాయం యొక్క ముగింపులో రాయబడి ఉంది, the Lord was not pleased with what David had done. మరి దావీదు చేసిన కార్యమును బట్టి దేవుడు ఏమాత్రం కూడా సంతోషించలేదు అని రాయబడి In ఉంది. contrast here with Solomon, ఇక్కడ మరి సొలొమోను విషయానికి వస్తే it is written, ఇక్కడ రాయబడి ఉంది, the Lord was pleased with his request. కాబట్టి తాను చేసిన మనవిని బట్టి దేవుడు సంతోషించాడని రాయబడి The ఉంది. Lord was happy with Solomon మరి సొలొమోనును బట్టి దేవుడు and సంతోషించాడు. gave him discernment to govern the people, కాబట్టి దేవుని యొక్క ప్రజలను మరి పరిపాలించడానికి కావాల్సిన వివేచన అనుగ్రహించాడు. and he also granted him fame మరి ఆయనకు అంత మాత్రం కాకుండా ఘనతనిచ్చాడు. and also a chance for a long life as well. మరి అంత మాత్రం కాకుండా మరి దీర్ఘాయువును కలిగి ఉండడానికి ఒక అవకాశం ఇచ్చాడు. Several other blessings were also credited to Solomon. అనేకమైనటువంటి ఇతర ఆశీర్వాదాలు కూడా సొలొమోనుకి ఇవ్వబడ్డాయి. Solomon's desire to prefer wisdom over wealth changed his life. కాబట్టి మరి ధనం కంటే ఐశ్వర్యం కంటే జ్ఞానాన్ని కోరుకుంటా అనేటువంటి విషయము తన యొక్క జీవితాన్ని మార్చివేసింది. Now the immediate occasion of two women arguing for a child, మరి వెంటనే అక్కడ వచ్చిన సందర్భము ఒక బిడ్డ గురించి ఇద్దరు తల్లులు కొట్లాడుకుంటూ చూస్తాం. that proved his practical divine wisdom. అది తన మరి క్రియాపూర్వకమైనటువంటి దైవిక జ్ఞానాన్ని చూపిస్తుంది. We all know that story of that two women. ఆ యొక్క ఇద్దరు స్త్రీలను గురించినటువంటి సందర్భం మనకు తెలుసు. So the promise of long life in verse 14, అయితే 14వ వచనంలో ఉన్నటువంటి దీర్ఘాయుష్మంతుడుగా చేస్తానటువంటి వాగ్దానము, it was linked with his obedience to God's law. అయితే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తానటువంటి దానితో మరి సంబంధం కలిగి ఉంది. Sad thing is, విచారకరమైన he సంగతి, loved the Lord, ఆయన దేవుని ప్రేమించాడు, but yet he also loved foreign wives. అయితే మరి అన్య స్త్రీలను కూడా మోహించాడు. Eventually they have turned his heart from the Lord, away from the Lord. చిట్ట చివరికి చూస్తే ప్రభువు నుంచి వారు ఆయనకు హృదయాన్ని తొలగించారు. That's what we read in 11th chapter 4 to 10. మరి 11వ అధ్యాయం 4 నుంచి 10 వచనాల్లో అదే విషయాన్ని చూస్తాం. So when your heart is divided, ఎప్పుడైతే నీ యొక్క హృదయము ఎంతగానో మారిపోతుందో, and it will be filled with mixed motives, మరి అది ఎన్నో మరి అనేక రకాలైనటువంటి గురులతో ఉద్దేశాలతో the నింపబడుతుంది. difficulties you have to face are often terrible. కాబట్టి నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. So dear brothers and sisters, కాబట్టి ప్రియ
ప్రియా సహోదర Let సహోదరులారా, us be careful about our hearts. కాబట్టి మన యొక్క హృదయములను గురించి మనం జాగ్రత్త వహిద్దాం. As Jeremiah said in Jeremiah 17:9, మరి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెప్పినట్లుగా 17వ అధ్యాయం 9వ వచనంలో, heart is deceitful above all things. మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది. Such a wise person, Solomon, he could not control his heart and its desires. అంత జ్ఞానినటువంటి సొలొమోను కూడా హృదయమును తన యొక్క కోరికలను ఏమాత్రం కూడా అణుచుకోలేకపోయాడు. He ended his life as a foolish person. మరి ఎంతో బుద్ధిహీనుడిగా తన యొక్క జీవితాన్ని అంతమొందించుకున్నాడు. The proverbs what he wrote are full of wisdom. మరి తాను రాసినటువంటి సామెతలు చూస్తే ఎంతో జ్ఞానం చేత నింపబడినవి. Oh, in those 31 chapters of the book of Proverbs, ఆ యొక్క సామెతల గ్రంథంలోని ఆ యొక్క 31 అధ్యాయాలు చూస్తే we can see nearly 890 verses. మరి దాదాపుగా 890 వచనాలు ఉన్నాయి. Every verse or every proverb is the embodiment of great truths and facts. ప్రతి ఒక్క వచనము, ప్రతి ఒక్క సామెత చూసినట్లయితే మరి ఎంతో గొప్ప సత్యాలతో నిగూఢమైనటువంటి. Let us be careful while serving the Lord. కాబట్టి మనం ప్రభువును సేవించడంలో చాలా జాగ్రత్తగా ఉందాం. Today, before our own eyes, we are seeing that many are losing their blessings and privileges. ఈ దినాన అనేక మంది వారి యొక్క ఆధిక్యతలను, వారి యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు? Because of the double-heartedness. ఎందుకనగా వారికి ఉన్నటువంటి ద్వంద్వ మనస్సును బట్టి. We must learn many lessons from others' failures. మనం ఇతరుల యొక్క పొరపాట్ల నుంచి అనేకమైన పాఠాలు నేర్చుకోవాలి. Then the damage will be less. అప్పుడు ఆ యొక్క నష్టమైనటువంటిది తగ్గిపోతుంది. To learn lessons, you need not wait for the time till the time you commit mistakes. మనం పాఠాలు నేర్చుకోవడానికి నీవు పొరపాటు చేసేంత వరకు వేచి చూడాల్సిన Oh, పని that is లేదు. a very hard way of learning. అది ఆ విధంగా నేర్చుకోవడం చాలా కఠినమైన Learn మార్గం. from others' mistakes. ఇతరుల పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవాలి. Learning lessons from our mistakes is the hard way. మరి ఇతరుల నుంచి పాఠాలు, Lessons learning from our mistakes. మన సొంత పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేటువంటిది చాలా కఠినమైన మార్గం. A small ditch is there చిన్న గుంత ఉంది, and somebody fell ఎవరో పడిపోయారు, and his leg is broken. ఆయన కాలు విరిగిపోయింది. You must learn lesson from that. You should not put your leg there. నేను అక్కడ కాలు పెట్టకూడదు అనేటువంటి పాఠం నేర్చుకోవాలి. No, I will learn by my own experience. లేదు నా సొంత అనుభవం ద్వారా I నేర్చుకుంటాను. also will put there. నేను కూడా నా కాలు I పెడతాను. also want to get my leg broken. నేను కూడా నా కాలు విరగొట్టుకుంటాను. No, that is a very hard way. అది చాలా కఠినమైన మార్గం. Learn lessons from others' failures. ఇతరుల యొక్క పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. That is less costly. అది చాలా తక్కువ ఖరీదుతో కూడినది. So then you can learn lessons from with lesser pain. కాబట్టి అప్పుడు తక్కువ బాధ నొప్పితో మనం పాఠాలు To నేర్చుకుంటాం. be frank, నిజానికి చెప్పాలంటే Solomon could not enjoy long life. సొలొమోను ఆ యొక్క దీర్ఘాయువును ఏమాత్రం As అనుభవించలేకపోయాడు. I already told you, నేను ఇప్పటికే చెప్పినట్లుగా at the age of 60 or so, he died. మరి దాదాపు 60 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు. These are the lessons for us. కాబట్టి ఇవి మన కొరకైనటువంటి పాఠాలు. Obedience to God's laws must be the prime motive of our lives. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం అనేటువంటిది మన యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటివిగా ఉండాలి. If not, however precious may be the promises of God, లేకపోయినట్లయితే ఆ యొక్క వాగ్దానాలు ఎంత ప్రశస్తమైనప్పటికీ కూడా we cannot reap the fruit of those promises. ఆ యొక్క వాగ్దానాల యొక్క ఫలాన్ని మనం అనుభవించలేం. Therefore, let us be careful about double-mindedness. కాబట్టి మనం ఈ యొక్క ద్వంద్వ మనసును గురించి చాలా జాగ్రత్త వహిద్దాం. What James says, మరి యాకోబు ఏమంటున్నాడు? a double-minded person will be always unstable in his ways. మరి ద్వంద్వ మనసు కలిగినటువంటి వ్యక్తి ప్రతి విషయంలో కూడా అస్థిరుడుగా ఉంటాడు. May God help us to be careful as far as our obedience to God's word is concerned. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి విషయంలో మన విషయమే మనం చాలా జాగ్రత్త వహిద్దాం. May God bless you. ప్రభువు మిమ్మల్ని Let ఆశీర్వదించును us be గాక. very careful. మనం చాలా జాగ్రత్తగా ఉందాం. Let us learn lessons from others' mistakes and failures. మరి ఇతరుల యొక్క పొరపాటును పతనముల నుంచి మనం పాఠాలు నేర్చుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, the beginning of Solomon was extraordinary. సొలొమోను యొక్క ఆరంభము చాలా ఘనంగా ఉండింది. O Lord, when you asked whatever you want, you ask. He asked, O Lord, those things which are pleasing in thy sight. ప్రభు నీకేం కావాలో అడగమని చెప్పినప్పుడు ప్రభు మీకు ఇష్టమైనటువంటి విషయాలతో ఆయన కోరుకున్నాడు. But when we see the end of his life, అయితే తన యొక్క జీవిత అంతము చూస్తే as a foolish guy, he died. ఎంతో బుద్ధిహీనమైనటువంటి వ్యక్తిగా How మరణించాడు. many wonderful promises he had. ఎన్ని గొప్ప వాగ్దానాలు తనకు ఉండినాయి. What a wonderful father he had. ఎంత గొప్ప తండ్రిని కలిగి ఉండినాడు. The man after God's own heart is his father. మరి తన యొక్క తండ్రి ఎవరనగా దేవుని యొక్క హృదయానుసారుడు. He himself, O Lord, had a wonderful visitation in the dream.
dream. మరి తన స్వయంగా తానే మరి యొక్క కల్లో యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. He could not learn lessons from others. అయితే ఇతరుల నుంచి పాఠాలు He నేర్చుకోలేకపోయాడు. committed mistakes. ఆయన పొరపాట్లు చేశాడు. He was not obedient to thy word in the last days of his life. తన యొక్క జీవితంలో చివరిలో నీ యొక్క మాటలకు విధేయత చూపించలేకపోయాడు. Strange woman, foreign women have turned away his heart from you. అన్య స్త్రీలు, ఇతర దేశంలో ఉన్నటువంటి అన్యులు అతని యొక్క హృదయాన్ని త్రిప్పివేశారు. Help us to learn some lessons, O Lord. ప్రభా, వీటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి Even the సహాయపడండి. life partners, if they are not the children of God, what a danger it is. జీవిత భాగస్వాములు కూడా వారు దేవుని పిల్లలు కాకపోతే అది ఎంత గొప్ప Many అపాయం. young people are hearing this message. అనేక మంది యవనస్తులు యొక్క వర్తమానం వింటున్నారు. Help them to take the decisions regarding their marriages also in obedience to the word of God. వారి యొక్క వివాహ విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటట్లుగా If ఉండడానికి not their lives, their spiritual lives will be made a shipwreck. లేకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితాలు మరి ఓడబ్రద్దలైపోయిన వారి వలె అయిపోతారు. Oh Lord, there will not be a proper ending. వారి యొక్క అంతము సరిగా ఉండదు. Speak to us. ప్రభు, మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.